महोदय। ओम नमः सर्वेभ्यः श्री गुरुभ्यो नमः। ओम नमः पाणिनिकाचार्य पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यः नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। येनात्र समामनाय अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिये नमः। येन धौता गिरः पुंसा विमलैः शब्दवारिभिः नमस्य ज्ञानजं भिन्नं तस्मै पाणिनिये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं स्तोत्रकारं च प्रणतोऽस्मिन् मुनित्रयम्। नमस्कारः। చెప్పండి సార్. స్టార్ట్ చేయాలండి. అవునండి, చెప్పమంటారా? నేను ఎంతవరకు ప్రయత్నం చేశాను అంతవరకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే సూత్రం 2:1:25. ఇదేంటంటే ఓట యువతి స్తోక కతిపయ గృష్టి ధేను వశ భష్కయణి ప్రవక్తృ శ్రోత్రియ అధ్యాపక ధూర్తై జాతి అని సూత్రం. జాతిని తెలియచేసే ఇక్కడ అనువృత్తి చెప్పలేదు. అనువృత్తి సమాన అధికారైన సహా సుప తత్పురుష విభాష సమాస అనేది అనువృత్తిగా వస్తుంది. జాతిని తెలియచేసే సుబంతం ఓట యువతి స్తోక కతిపయ దృష్టి ధేను వశ వేహత్ భష్కయణి ప్రవృత్త శ్రోతియ అధ్యాపక ధూర్త అనే శబ్దాలతో సమసిస్తుంది. ఆ సమాసం తత్పురుష సమాసం అవుతుందని దీని అర్థం. ఉభయ వ్యంజన పోట ఇత్యభిధీయతే అంటే ఉభయ వ్యంజన పోట అంటే స్త్రీ పురుష లక్షణములు కలిగినటువంటి పోట అంటే అర్థం. వృష్టి రేఖ వార ప్రసూత ఒకసారి ప్రసవించినది. వృష్టి ఏకవార ప్రసూత అంటే ఒకసారి ప్రసవించినది అని అర్థం. దేను ప్రత్యగ్ర ప్రసూత అప్పుడే ప్రసవించినది అని అర్థం. ప్రత్యగ్ర ప్రసూత అంటే. వశ అంటే వంశ అంటే బిడ్డలు లేనిది, బిడ్డలు పుట్టినది అనమాట. వేహత్ గర్భ అంటే తన గర్భాన్ని తనే పోగొట్టుకున్నది అని అనే అర్థంలో వేహత్ అనే శబ్దాన్ని వాడతారు. భష్కయణి అంటే తరుణ వయస్సులో కలిగిన యువకులను కలిగి ఉన్నది. ఓటామన్న శబ్దాలు జాతివాచక శబ్దాలతో సమసించినప్పుడు తత్పురుష సమాసం అవుతుందని నేను అర్థం. ఇందులో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, అవి శబ్దాలు ఇచ్చారు. ఆ శబ్దాలు ఏంటో చూద్దాం. ఇభపోట అంటే స్త్రీ పురుష లక్షణాలు కలిగినటువంటి ఏనుగు. ఇందులో ఇభాను జాతివాచక శబ్దం, పోట అన్నది చెప్పినటువంటి శబ్దాల్లో పోట ఉంది. ఇభ యువతి అంటే ఆడ ఏనుగు. అగ్ని స్తోక్త అంటే కొద్దిపాటి నిప్పు. ఉదస్విత కతిపయం అంటే కొద్దిపాటి మజ్జిగ అంటే ఇక్కడ నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి మజ్జిగని ఇక్కడ అనేది తీసుకోవాలి. గోగృష్టి ఒకే ప్రసవం చేసినటువంటి ఆవు. గోగృష్టి అంటే. గోధేను అప్పుడే ప్రసవించిన ఆవు అని అర్థం. గోవేహత్ గర్భపాతం కలిగినటువంటి ఆవు. గో భష్కయణి తరుణ వయస్సు కలిగినటువంటి ఆవు. కట ప్రవక్త కటశాఖను చదువుతున్నవాడు. కట శ్రోత్రియ కటశాఖను అధ్యయనం చేస్తున్నవాడు బ్రాహ్మణుడు. కటశాఖను బోధించే కటదూర్త కటశాఖని అర్థం. జాతి అంటే ఇక్కడ ఇభ అగ్ని అనే పూర్వపదాలు, కట అనే మొదలైనవి జాతివాచక శబ్దాలు. ఒక రూప సిద్ధి కూడా ఒకటి చూడవచ్చండి ఇందులోని. నేను చాలా పదాలు ఉన్నాయి, అందులో 1-2 రూప సిద్ధులు చూద్దాం. ఇభపోట సమస్త పదం. ఇభీష అసౌ పోటాచ లౌకిక విగ్రహవాక్యం అంటే స్త్రీ పురుష లక్షణాలు కలిగినటువంటి ఏనుగు అని. ఇందులో ఇభిసు
పోటాసు అంటే అలౌకిక వాక్యం. పోట యువతి స్తోక కతిపయ గృష్టి దేన్ వశ వేహత్ భష్కయని ప్రవక్తృ స్తోత్రియ అధ్యాపక దూర్తైర్జాతి అనే సూత్రం చేత తత్పురుష సమాసంజ్ఞ, తత్పురుష సమానాధికరణ కర్మధారి అనే సూత్రం చేత కర్మధారే సంజ్ఞ, కృతజ్ఞ సమాసస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోదాత్ ప్రాతిపదిక అనే సూత్రం చేత సుప్లు కులుపులాగా ఇవి పోట అవుతుంది. ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జన సూత్రం చేత ఇవి శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత ఇవి శబ్దానికి పూర్వ నిపాతం వస్తుంది. ఇవి కోట అవుతుంది. పూర్వం పుమోత్కర్మధార్య జాతీయ దేశేష అనే సూత్రం చేత ఇవి శబ్దానికి పుమోద్భావము స్త్రీలింగ స్త్రీ ప్రత్యయ నివృత్తి కలిగి ఇవ పోట అవుతుంది. పరవలింగ ద్వంద్వ తత్పురుష అనే సూత్రం చేత స్త్రీలింగం వస్తుంది. విశిష్ట సుభాదిష కార్యేషు ఇవ పోట అనే శబ్దం సిద్ధిస్తుంది. ఇందులోనే ఇంకో శబ్దం గోధేనువు. గోధేనువు అంటే అప్పుడే ప్రసవించినటువంటి ఆవు అనే అర్థంలో వస్తుంది. గోశ్చ అసౌ ధేనుశ్చ అదేంది లౌకిక విగ్రహవాక్యం. గోసు ధేనుసు. ఇప్పుడు ఈ సూత్రం చేత కోట యువతి స్తోక కతిపయ దృష్టి ధేను వశ వేహత్ భష్కయని ప్రవక్తృ శ్రోత్రియ అధ్యాపక దూర్తై జాతి అనే సూత్రం చేత సమాస సంజ్ఞ, తత్పురుష సమాస సంజ్ఞ, తత్పురుష సమానాధికరణ కర్మధారి అనే సూత్రం చేత కర్మధారి సమాస సంజ్ఞ వస్తాయి. వృత్తది సమాసస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోదాత్ ప్రాతిపదిక సుప్లు రాగా గోధేను అవుతుంది. ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జన అనే సూత్రం చేత కో శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత పూర్వ నిపాతం గోధేను అవుతుంది. పుమద్భావ జాతీయ దేశేష అనే సూత్రం చేత గో శబ్దానికి స్త్రీ ప్రత్యయ నివృత్తి పుమద్భావం వచ్చి గోధేను అవుతుంది. పరవలింగ ద్వంద్వ తత్పురుష అనే సూత్రం చేత స్త్రీలింగం వస్తుంది. విశిష్ట సుభాదిష కార్యేషు గోధేను అవుతుంది. అవునండి. ఇక్కడ జాతీయతికిం జాతీయ అని ఎందుకు మెన్షన్ చేశారంటే దేవదత్త ప్రవక్త అన్న చోట దేవదత్త అన్నది జాతివాచక శబ్దం కాదు కాబట్టి దేవదత్త ప్రవక్త అన్నప్పుడు అక్కడ సమాసం రాదు. ఒకప్పుడు జాతి అని చెప్పకపోతే దేవదత్త ప్రవక్త అన్న దగ్గర కూడా సమాసం రావాలి. ధూర్త గ్రహణ అకృత్యార్థం అంది. ధూర్తగ్రహణం ఎందుకు అంటే ఉచితానికి వచ్చినాయి అని సూత్రం చేత ధూర్త శబ్దానికి సమాసం రావచ్చు. కానీ అలాంటప్పుడు మళ్ళా ఎందుకు ఈ శబ్దం ఇక్కడ ఉపయోగించారు అంటే ఉచితార్థం లేకుండా కూడా ఇక్కడ సమాసం చేయబడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఇది ఈ శబ్దం చేర్చబడింది. అంతేనండి చెప్పవలసింది. ఇంకా పదాలు అంటే రూపసిద్ధులు చాలా ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకున్నారు. అవునండి, రూపసిద్ధులు అన్ని చెప్పక్కర్లేదు, మీరు చెప్పారు కదా సరిపోతాయి. ఇంత ముందు ఉన్నాయి కాబట్టి చెప్పారు కాబట్టి అన్ని. ఇంకెవరైనా తర్వాత సూత్రం ఇంకో సూత్రం చెప్తారండి? సూర్యకుమారి గారు. నమస్సర్వేభ్య, అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. 2:1:66 అండి. ప్రశంసావచనై తృతీయ బహువచనం చ అవ్యయం. అనువృత్తి 2:1:65 సూత్రం జాతి యువతి స్తోత కతిపయ దృష్టి ధేను వశావహే బేహద్ భాష్కయణి ప్రవక్తృ శ్రోత్రియ అధ్యాపక ధూర్తైర్జాతి అనే సూత్రం నుంచి జాతి అనువృత్తి. సమాన అధికరణేన సహ సుప సత్పురుష సుపు విభాష సమాస. అధికార సూత్రములు ఆకళారాత్ ఏకాసంజ్ఞ ప్రాకళారాత్ సమాస సుప్సుప విభాష తత్పురుష.
वृत्ति जातिः इति वर्तते जातिवाचि सुबन्तं प्रशंसावचनैः सह समस्यते तत्पुरुषसमासो भवति జాతివాచకమైన సుబంధ శబ్దం ప్రశంసావాచకములైనటువంటి సుబంధ శబ్దాలతో వస్తుంది అది తత్పురుష సమాసం రూఢి శబ్దాః ప్రశంసావచన గృహ్యంతే మతల్లికాదయః రూఢి అంటే ఒక నీత లింగాన్ని నీతమైనటువంటి అర్థాన్ని తెలిపేది రూఢి అన్నమాట ఇక్కడ ప్రశంస అంటే శ్రేష్టము అనే అర్థం ప్రశస్తిని తెలియజేసేది రూఢి అంటే నీతమైన అర్థాన్ని తెలియజేస్తుంది అవి మతల్లికాదయః తేచ అవిష్టలింగత్వాత్ అన్యలింగేపి జాతి శబ్దే స్వలింగోపాదాన ఏవ సమానాధికరణ అంటే రూఢములైనటువంటి ప్రశంసావాచక పదాలు సమాసంలో ఎప్పుడు కూడా అవి స్త్రీలింగంగా ఉన్నవి స్త్రీలింగంగానే ఉంటాయి నపుంసకలింగంలో ఉన్నవి నపుంసకలింగంలోనే ఉంటాయనే ఇది రూఢలింగం ఎప్పుడు నీతలింగంలోనే ఉంటుందని చెప్పారు ఉదాహరణ గోప్రకాండం అశ్వప్రకాండం గౌశ్చ అసౌ ప్రకాండంచ లౌకిక విగ్రహవాక్య గోసు ప్రకాండసు అలౌకిక విగ్రహవాక్య ప్రస్తుత సూత్రమైనటువంటి ప్రశంసావచనైశ్చ అనే సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞ తత్పురుష సమానాధికరణ కర్మధారయ అనే సూత్రం చేత కర్మధారయ సంజ్ఞ వృత్తతి సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదిక సూత్రం చేత సుపులకు లుక్కురాగా గో ప్రకాండ అని ఉండగా ప్రథమానిష్టం సమాస ఉపసర్జనం గో శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ ఉపసర్జనం పూర్వం గో శబ్దానికి పూర్వనిపాతం ప్రకాండ ఉంది ఆ తర్వాత గోప్రకాండ ఆ పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత సమస్త పదానికి నపుంసకలింగత్వం గోప్రకాండ సమోజస్తాభ్యాం స్నేభ్యాం స్నేసిభ్యాం స్నిశోసాంజ్ఞో సుపనే సూత్రం చేత సుప్రత్యయము ప్రమేకవచన సుప్రత్యయం గోప్రకాండ సు అతో సుప్రత్యయ స్థానే అమ్మ ఆదేశే అమిపూర్వ అనే సూత్రంతో పూర్వరూపం ఏకాదేశంగా వచ్చి పూర్వరూపే గోప్రకాండం ఇది రూపం సిద్ధ్యతి ఇదే విధంగా అశ్వప్రకాండం గోమతల్లిక గౌశ్చ అసౌ మతల్లికాచ గోసు మతల్లికాసు ప్రస్తుత సూత్రం ఈ సూత్రం చేత ప్రశంసావచనైశ్చ అనే సూత్రం చేత తత్పురుష సమాసంజ్ఞ తత్పురుష సమానాధికరణ కర్మధారయ అనే సూత్రం చేత కర్మధారయ సంజ్ఞ కృతద్ది సమాసాశ్చ అనే సూత్రం ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదిక అనే సూత్రం సుపులకు లుక్కురాగా గో మతల్లిక ప్రథమానిష్టం సమాస ఉపసర్జనం ఉపసర్జనం గోశబ్దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతం పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం సమస్త పదానికి స్త్రీత్వం స్త్రీలింగం కాగా గో మతల్లిక విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు గోమతల్లిక ఇత్యుక్తం సిద్ధ్యతి జాతి ఇతి కిం కుమారీ మతల్లిక కుమారీ మతల్లిక అనే చోట కుమారీ శబ్దము జాతివాచకం కాదు కనుక ప్రశంసావాచకమైనటువంటి తల్లి మతల్లికా శబ్దానికి మతల్లికా శబ్దంతో సమాసం రాలేదు నాకు తెలిసింది ఇదే చెప్పాను
ఇంకెవరైనా చెప్తారండి? ఏ శర్మ గారు చెప్తారు? ఏ శర్మ గారు చెప్తారు? శర్మ గారు. ధన్యవాదాలు. మ్యూట్ లో ఉంటున్నారండి. అన్నపూర్ణి గారు మీరు చెప్తారండి? అన్నపూర్ణి గారు. ఓహో సారీ, మ్యూట్ లో ఉన్నారండి. సారీ, అమ్మగారు అయిన తర్వాత చెప్పండి అన్నపూర్ణి గారు. ఆయన లేదు, నేను చెప్పలేనండి, వింటున్నాను. సూత్రం నెంబర్ 2167, ఆడియో 124. బలిన జరతీవిహి సూత్రం. ఇందులో శుభావంతరితే పరాంగవర్తించి సాసుప, తర్వాత సుప్పు, విభాష, సమాస, సమానాధికరణ నుంచి అనువృత్తిగా వస్తుంది. ఇందులో యువ శబ్దం సమానాధికరణాలైనటువంటి కలతి, ఫలిత, బలిన, జరతి అనే శబ్దాలతో సమసించి అది తత్పురుష సమాసం అవుతుందండి. ఇందులో యువ శబ్దం వాళ్ళ పుల్లింగమైన శబ్దం అయినా సరే తమ స్త్రీలింగ శబ్దాలైనటువంటి జరతి శబ్దంతో సమసించడం అనేటటువంటిది, దానికి కారణం ఏంటంటే ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టాస్థాప గ్రహణం అనేటటువంటి మాల పరిభాషా సూత్రం చేతండి. ఇందులో యాక్చువల్లీ అంటే మామూలుగా వయసులో ఉన్నటువంటి వారి అంటే వయసు రీత్యా చిన్నవాళ్ళు అయినా సరే ముసలి రూపంలో ఉన్నటువంటి జుట్టు రాలిపోవడము, లేకపోతే బట్టతలు రావడము, లేకపోతే ముడతలు పడడం, దృష్టి సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ముసలి లక్షణాలు కలిసినటువంటిది యువ శబ్దంతో సమసించి తత్పురుష సమాసం అవుతుందండి. ఇందులో యువ కలతి, యువ కలతి, యువతి కలతి, యువ కలతి 2 రూపాలండి. అందులో యువ కలతి, యువ కలతి, యువ కలతి, యువ కలతి ఈ రూపం చూద్దామండి. దీనిలో లౌకిక విగ్రహవాక్యం యువ కలతి, యువ కలతి. దీనికి అలౌకిక విగ్రహవాక్యం యువన్సు కలతి సు అండి. ఈ యువన్ ప్రాతిపదిక మీద నకారం లోపం వచ్చి యువ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి సూత్రం, ప్రస్తుత సూత్రం చేత యువ కల్తి ఫలిత వలిన జరతీభి సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞ, తర్వాత మన ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టాస్థాపి గ్రహణం చేత ఇది ఈ పరిభాషా సూత్రం చేత పుల్లింగం, స్త్రీలింగ 2 కలిపి సమాసం రావడం అనేటటువంటిది. తర్వాత తత్పురుష సమానాధికరణ కరణ సూత్రం చేత కర్మధారయ సమాస సంజ్ఞ, కృతజ్ఞ సమాస సూత్ర ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదిక శుక్లకు రాగా ఆ యువన్ కలతి అవుతుందండి. ఆ తర్వాత ప్రథమాంధ సమాస ఉపసర్జనం, యువన్ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జన పూర్వం చేత పూర్వరిపాతే, పూర్వరిపాతం యువన్ శబ్దానికి యువన్ కలతి. ఇక్కడ నాలోపహ ప్రాతిపాదికాంతస్థ నకారానికి లోపల వస్తుంది, యువ కలతి అవుతుందండి. తర్వాత ఏకదేశ వికృత న్యాయం చేత, అంటే నాకు ఇక్కడ అర్థమైనటువంటి గురువుగా క్లారిఫికే యువ కలతి శబ్దాలు కలిసినప్పుడు ఎప్పుడైనా సరే అది ఒకే ప్రదేశంలో ఉన్నటువంటి వికృతమైనటువంటి 2 పదాలు కలిస్తే దాని చేత యువ కలతి అయిందని. అంటే ఈ మాట చెప్పారు మామూలుగా, మరి ఎక్కడా కనబడలేదు నాకు ఏకదేశ వికృత న్యాయం అంటే. రెండోది చెప్పండి సార్. మీరు చెప్పండి. ఓకే. తర్వాత రెండో రూపం
యువతి కలతి యువ కలతి. ఇందులో మనకి మామూలుగానే మనకి ఈ ప్రాతిపదికస్య గ్రహణే లింగ విశిష్టాయాం గ్రహణం చేత అది పరిభాషా సూత్రం చేత మళ్ళీ ఇక్కడ యువతి కలతి శబ్దాలు కలిగడం అనేటటువంటిది సమాసానికి. తర్వాత మన ప్రస్తుత సూత్రమైనటువంటి యువా కలతి ఫలిత వల్ల జరతీభి ఈ సూత్రం చేత తత్పురుష సమాసంజ్ఞ. తర్వాత తత్పురుష సమానాధికరణ సూత్రం చేత కర్మధారయ సంజ్ఞ. కృతది సమాసాది సూత్రమే ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదిక సుప్లుక్కులు. ఇందులో యువతీసు కలతీసు యువతి కలతి అవుతుందండి సుప్లుకులు వచ్చిన తర్వాత. ఆ యువతి శబ్దానికి ప్రథమా నిర్దిష్టం సమాసం ఉపసర్జనం, తర్వాత ఉపసర్జనం పూర్వ నిపాతం యువతి కలతి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులో పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు సూత్రం చేత అది 6-3-42 సూత్రం అండి. దానిలో పువ్వద్భావం వచ్చి యువతి శబ్దంలోని తీ ప్రత్యయానికి నివృత్తి వస్తుంది, వచ్చి యువన్ అవుతుందండి. యువనికి మళ్ళీ మామూలుగానే నాలోప ప్రాతిపదికాంత చేత లోపం, అప్పుడు యువ కలతి రూపం ఉంటుందండి. తక్కినటువంటిది ఇంకా మామూలు తక్కిన రూపాలు కూడా సేమ్ అండి. ఇందులో యువవలిన, యువజరన్, యువజరతి. ఇది ఇంతేనండి. ఇందులో ఓన్లీ థింగ్ ఇస్, నా ఉద్దేశంలో ఏకదేశ వికృత న్యాయం నేను సరిగ్గా చెప్పలేకపోయాను అనుకున్నాను, అది గురువుగా చెప్తారు. ఇప్పుడు ఏకదేశ వికృత న్యాయం ఎక్కడొచ్చిందండి ఇక్కడ? ఇది అంటే నాకు తెలియదండి, మీరు చెప్పినప్పుడు నేను రాశాను, ఎందుకు రాశాను అన్నది. లేకపోతే వేరే సూత్రంలో యువ కలతి అని తోట చెప్పారండి, అది అవసరం లేదేమోనండి. అయితే ప్రసంగవశాత్తు చెప్పుంటారేమో నేను అనుకోవడం. అదేనండి, అది ఆ ప్రసంగం చూస్తే గానీ తెలియదు. అదేనండి, ఓకే. అసలు మీరు మామూలుగా జనరల్ గా చెప్పండి సార్, ఏకదేశ వికృత న్యాయం అంటే ఏమిటి అసలు? ఏకదేశ వికృత న్యాయం అంటే ఏకదేశము అంటే అవయవము అని అర్థం అండి. ఏకదేశ వికృతము అంటే ఒక అవయవం చేత వేరే ఒక అవయవం చేత వికారాన్ని పొందింది అనండి. ఒక అవయవం చేత వికారాన్ని పొందింది, అది వేరేది కాదు అన్నమాట. అంటే ఏకదేశ వికృతం అనన్యవత్ అని. ఒక అవయవం చేత వికారాన్ని పొందింది వేరేది కాదు. దీనికి ఉదాహరణ ఏంటి అంటే తిన్నే పుచ్చే శ్వాస అది కర్తభవత్ అంటారు. అంటే కుక్కకి ఒక తోక పోయినంత మాత్రాన ఆ కుక్క కానీ గాడిద కానీ వేరే జంతువు కానీ కాదు, కుక్క కాకుండా పోదు. అది కుక్క మాత్రమే అవుతుంది. అంటే దానిలో ఒక అవయవం లేనంత మాత్రాన దానిలో ఉండే ధర్మాలు పోవు అన్నమాట. అంటే నేను ఎలా అనుకున్నానంటేనండి, ఇక్కడ మన వయస్సులో ఉన్నా సరే వికృతి రూపాలు, అంటే ఈ బట్టతలు రావడమో లేకపోతే చూడిపోవడం, ముడతలు రావడం వికృతం కింద తీసుకుని అలా కానీ వచ్చిందేమో అనుకున్నాను. ఓకే, రైట్ సార్. అది కాదు, సో అది ఇక్కడ కాదు, అందుకని ఓకే సార్. ఇక్కడ ఆరోపం అయితే ఉందండి. ఆరోపం అంటే యువ అని మనం పదం చెప్తున్నాం. యువ అంటే యువకుడు. మళ్ళీ వీటిల్లో జరతి శబ్దంతో ఉంది, మళ్ళీ మిగిలిన శబ్దాలకి సమస్య లేదు. కలతి ఫలిత వచనంలో యువ కలతిత్వం అనేది యువకుల్లో ఉండొచ్చు, వృద్ధుల్లో ఉండొచ్చు, ఏదైనా రోగ విశేషం ఉంటే పిల్లల్లో కూడా ఉండొచ్చు, ఏదైనా వేరే విషయం. అది కుదురుతోంది. కానీ జరతీత్వం అనేది యువకుల్లో ఎలా కుదురుతుంది? రెండు సమాన ధర్మాలు కాదు కదా. అవునండి, కదా, సమానాధికారణ్యం ఉన్న సమాసం ఉంటుంది అన్నారు. యువ శబ్దానికి జరతీ శబ్దంతో సమానాధికారణ్యం ఎలా ఉంటుంది అంటే, జరతీ శబ్దంతో అంటే పూర్తిగా వృద్ధత్వం అనేది లేకపోయినా ఆ వృద్ధత్వంలో ఉండేటటువంటి ఒక విశేషణమేదో, ఒక లక్షణమేదో ఇప్పుడు ఈ యువత్వం ఉన్న వాళ్ళలో కూడా కనిపిస్తున్నప్పుడు ఆరోపణ చేత ఈ సామాన్యం అనేది కుదురుతుంది అన్నమాట.
అదేనండి, మనం చూస్తూ ఉంటాం కదా, యంగ్ వయసులోనే జుట్టు నెరిసిపోవడం అలాగే. అవును, అది ఫలిత యో ఫలిత. మీరు చెప్పారు ఇందాక, మీరు మొత్తం మీరే చెప్పారు, కరెక్ట్ గానే చెప్పారు. ఓకే. ఇంకా అన్నపూర్ణి గారు చెప్పనన్నారు, ఇంకెవరైనా చెప్తారండి? సూర్యకుమారి గారు, ప్రభాకర్ రాజు గారు, మీరు చెప్పారు. ఓకే. నిన్న చూసిన సూత్రాల్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగచ్చండి. నిన్న లేదా మొన్న చూసిన సూత్రాలు మళ్ళీ ఒకసారి విన్నారా అండి? ఈ రోజు ప్రిపరేషన్కే అదేలేండి, బ్యాక్ లాగా అయిపోతుంది కూడా, చాలా బ్యాక్ లాగా ఉందండి. ఏదైనా సందేహం ఉంటే ఏదైనా అడగచ్చండి, లేదంటే పై రూపం పై విషయంలోకి వెళ్దాం. అంతే, ఒక దాంట్లోనే ఈ సూత్రంలో ఇచ్చారండి. ఇది వా అవసాన సూత్రం ఉన్నదండి, లేదు కదా? వా అవసాన వేహత్తులో వాసానే తకార స్థానం జలాం దస్మత్య సూత్రం చేత తకార స్థానంలో దకారం వస్తుంది. వా అవసానే 8456 సూత్రం. వా అవసానే ఉందండి, ఉందండి. అంటే వికల్పంగా వస్తుంది, జస్వం అని చెప్పారు. అది జస్తం కాదండి, చర్త్వం. వావసానే అనే సూత్రం చేత చర్త్వం వికల్పంగా వస్తుంది. చర్త్వం వావసాన సూత్రం అక్కడ కనిపించలేదు. గో వేహత్ అవుతుందండి అది. అవునండి, రెండు వస్తాయి. గో వేహత్ రెండు ఉండొచ్చు, వేహత్ రెండు వస్తాయి. దకారం నుంచి దకారం వస్తుంది, దకారం నుంచి దకారం వస్తుంది. అది వికల్పంగా చెప్పడానికి ఏదో సూత్రం చెప్పారు. ఆ సూత్రం అది అది ఎంత సూత్రం నెంబర్ ఎంత ఐడియా ఉంది? ఆల్రెడీ ఏ శర్మ గారు ఇప్పుడే చెప్పారండి. 8456. ఏదండి? 8456. 8456 వా అవసానే ఉందా? మరి ఏంది ఇందులో అష్టాధ్యాయ ప్లాట్ఫామ్ చూపెట్టలేదు. ఉంటే సరిపోయి అంతేలేండి, ఇందులో ఏం లేదు. పాయింట్ గురించి మనకి ఈ ఉదస్విత్ దగ్గర కూడా అదే కలికా సూత్రం వచ్చి ఉదస్విత్ అవన్నీ చూశాను. అంటే ఆ రూపంలో కొత్తగా దకార స్థానంలో దకారం, కరిచా అన్నదే కానినప్పుడు మళ్ళా దకార స్థానంలో వేరే చెప్తాం వస్తుంది. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగచ్చండి, లేదంటే పైకి వెళ్దాం. నిన్న ఈ అనువాదే చరణానం సూత్రం మధ్యలో ఆపేసామండి, అది పూర్తి చేద్దాం. అనువాదే చరణానం 2, 4, 3 అండి. 2, 4, 3 రెండో అధ్యాయం 4వ పాదం 3వ సూత్రం. అనువాదే చరణానం ద్వంద్వ అనేది అనువృత్తిగా వస్తుంది, ఏకవచనం అనేది కూడా అనువృత్తిగా వస్తుంది. అనువాదే చరణానం ద్వంద్వ ఏకవచనం అన్నమాట. అంటే ఏకవచనం అంటే ఏకవత్ అని అర్థం ఇక్కడ. ఇందులో అంటే నిన్న మీరు చెప్పిన దానిలో మా తెలుగు దానిలో లేవండి కొన్ని అవునండి, నిన్న అది రాసుకున్నారండి. ప్రమాణాంతరావగతార్థస్య శబ్దేన సంకీర్తనం అనువాద అది రాసామండి. దాని తర్వాత ఉదగాత్ కఠకాలాపం అనేది ఒక ఉదాహరణ. ప్రత్యష్టాత్ కఠ కౌతుమం అనేది ఇంకొక ఉదాహరణ. ఈ ఉదాహరణలు అయిపోయిన తర్వాత
తథాపకాలాపాదీన ఉదయ ప్రతిష్ఠే ప్రమాణాంతరావగతే యదా పునః శబ్దేన అనూద్యేతే తదా ఏవ ఇదం ఉదాహరణం. ఇది ఉందా అండి? ఇది లేదండి. లేదండి. వృత్తిలో ఒక్కలైనే ఇచ్చారు. అంటే ఏమైనా నేను అనుకోవడం కాశీలో ఏమైనా తెలుగు దానిలో కానీ ఉందేమో చూడాలని చెప్పి. చరణానాం ద్వంద్వే ఏకవద్భవతి అనువాదే గమ్యమానే ఒక్కలైనే ఇచ్చారు. అనువాద గమ్యమాని సూత్రార్థం, అది కరెక్ట్. దాని తర్వాత ఇంకా ఉండండి, నేను ఇంకో పుస్తకం కూడా చూస్తాను. నా దగ్గర ఇంకో కాశిక పుస్తకం ఉంది, అందులో కూడా చూస్తాను. ఒక్క నిమిషం. తెలుగులో ఇచ్చాడండి అంతదాకా ఆయన చెప్పింది. అవును, తెలుగులో వివరణ ఇచ్చారు మనకు. అయితే సంస్కృతం పంక్తి పోయిందండి అంతే. అదే అనువాదం గమ్యమానంగా ఉన్నప్పుడు వేద చరణాలు తెలియజేసే పదాల ద్వంద్వం ఏకవచనంలో ఉంటుంది. అది దీనికోకుండా చరణాల ద్వంద్వం అనువాదే గమ్యమానే, దానికోసం తెలుగులో. దాని తర్వాత ఈ ప్రమాణాంతరావగతార్థస్య అది తెలుగులో వివరణ ఇచ్చారండి? లేదండి. ప్రమాణం నా దగ్గర సంస్కృతంలో ఇంకో పుస్తకంలో కూడా ఇదంతా ఉందండి. ఉండండి, నేను తెలుగు పుస్తకం వస్తారు, నేను ఓపెన్ చేస్తాను. తెలుగు పుస్తకం తీస్తే ఇప్పుడు మీరు చార్ట్ తర్వాత వాట్సాప్ లో పంపించేస్తే అది ఫోటో. ఎందుకంటే ఇది రాయడం కొంచెం పెద్దదండి, టైప్ చేయడానికి. ఒక ఫోటో తీసి పంపించేస్తాను, ఒక ఫోటో తీసి పంపించేస్తాను. మీరు ఇప్పుడు చెప్పేసి తర్వాత ఫోటో తీసి పంపించేస్తాను. అదే ఇప్పుడు చెప్తూనే అంటే చెప్పేస్తే తర్వాత మళ్ళీ మీకు ఆధారం లేకుండా ఉండడం కష్టం. ఓకే, నీకు నేను పుస్తకంలో ఒక ఫోటో తీసి పంపించేస్తాను, మీరు అది వాట్సాప్ లో చూస్తూ ఉండండి. చూస్తూ మనం దాన్ని అర్థం. అలాగే, ఓకే సార్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి, నేను పంపిస్తాను. అలాగే సార్. కాదు, సూత్రమే వృత్తి మన దగ్గర పూర్తిగా లేదండి, ఆయన దగ్గర. మరి ప్రభాకర్ రాజు గారు రేపు మరి మీరు టైం వేస్ట్ చేయకుండా ఆవిడ సూర్యకుమారి గారు అంట ప్రభాకర్ రాజు గారికి రేపు అంటే సోమవారం ఉంటుంది. అందరం సోమవారమే చెప్దాం. ఎందుకలాగా? మరి రేపు క్రిస్మస్ హాలిడే. క్లాస్ ఉంటే చర్చికి వెళ్తున్నారా? వెళ్ళొచ్చు మేడం. ఏం లేవు ఊరికే. పవనేశ్వరి గారు సోమవారం. ప్రభాకర్ రాజు గారు ఒకసారి వాట్సాప్ లో పంపించాను చూడండి. అలాగే. అది అందరికీ అర్థమవుతుందా లేదా ఒకసారి చూడండి. అది అర్థం కాకపోతే ఇంకో పుస్తకంలో అది అర్థమవుతోందండి. అనువాదే చరణానాం చరణ శబ్దః శాఖా నిమిత్తకః పురుషేషు వర్తతే. అంతేనండి? అవునండి. చరణానాం ద్వంద్వః. ఇంకొకటి సరిగ్గా రాలేదు. ఏకవద్భవతి అని. ఏకవత్, అది చివర్లో ఏక అనేది. అనువాదే గమ్యమానే. ఏకవద్భవతి అనువాదే గమ్యమానే. ప్రమాణాంతరావగతస్యార్థస్య శబ్దేన అత్ర అనువాద కీర్తనేన
మాత్ర సంకీర్తన మాత్రం అనే ఉంటుంది. అవునండి, సంకీర్తన మాత్రం అనువాద. తన మాత్రం అనువాద. ఇంకో పుస్తకంలో సంకీర్తనం అనువాద అని ఉంది, మాత్ర పదం లేదు ఇంకో పుస్తకంలో. కటకాలాపం. తర్వాతనేమో ప్రత్యుష్టాత్ కట కౌధుదం అండి, కౌతుకం, కౌధుకమ్మ కౌధుమం అనుంది. కౌతుమమ్మనేనండి. అవునండి, కౌతుమమ్మనే. కటకాల పాదీనాం ఉదయ ప్రతిష్ఠే సమానాంతరావగతే యదా పునః శబ్దానానుదత్తే తదైవ ఉదాహరణం. యదా తు నవోపదేశస్తదా ప్రత్యుదాహరణం. అనువదతి కిం అను ఉదుగః కటకాలాపాః ఉదగుః కటకాలాపాః కటకాలాపాః ప్రత్యుష్టుః కరకౌదుమాః శేణోర అనన్యామ అంతన్యామ స్థేణోః అద్యతన్యాం చేతి వక్తవ్యం. న్యాయం చేతి వక్తవ్యం. అక్షరాలు సరిగ్గా. అవునండి, అది పాత పుస్తకం అండి, చాలా పాత పుస్తకం. 1870లో 80లో ప్రింట్ అయింది. శ్రేణోరితి కిం అంటే అనందిపుః కటకాలాపాః అద్యతన్యామితి కిం ఉద్యంతి కటకాలాపాః. అవునండి, అది వచ్చింది. ఉద్యతి కటకాలాయాః. విద్యంతి కటకాలాపాః. ఉద్యంతి కటకాలాయాః. పాహ కటకాలాపాః. అనందిపుః అనందిషుః అనండి. అనందిషు అది అనందిషు కటకాల కటకాల పదాంతన్యామితి కిం అంటే అప్పుడు ఉద్యంతి కటకాల. ఇదంతా ఇప్పుడు ఇక్కడ మాకు వృత్తి ఉండాలి. అవునండి, ఓకే. అవునండి, అంటే ఈ వృత్తి తెలుగులో మిస్ అయింది. దాని అర్థం ఇచ్చారండి అక్కడ. ఇక్కడ మా తెలుగులోనా? కొన్నిసార్లు ఆయన సంస్కృత మూలం పోయిన తెలుగు అర్థం వివరించి ఉంటారు కదా. వేద శాఖలని అంటారు. ఆయా శాఖను రూపొందించిన ఆచార్యుని పేర ఇవి ప్రసిద్ధిని పొందుతాయి. అనువాదం అంటే చెప్పిన దాన్ని వివరణాత్మకంగానో ఉదాహరణాత్మకంగానో చెప్పడం. అనువాదం విద్యమానంగా ఉన్నప్పుడు వేద చరణాలను తెలియజేసే పదాల ద్వంద్వం ఏకవచనంలో ఉంటుంది. ఉదాహరణ కటగాత్ కటకాలాపం. కటుడు అంటే కటశాఖాధ్యాయి, కాలాపుడు అంటే కలాప శాఖాధ్యాయి. వీరిద్దరూ తమ సిద్ధాంతాలను మళ్ళీ వివరించటం కోసం లేచినారు కనుక అనువాదం అనే అర్థం గమ్యంగా ఉంది.
కఠ కాలాప అనేవి క్రమంగా కటుడు కాలాపుడు రూపొందించిన వేదశాఖలు కనుక కఠాశ్చ కాలాపాశ్చ అనే ద్వంద్వ సమాసంలో ఈ సూత్రం చేత ఏకవచనం రాగా కటకాలాపకం అని అవుతుంది. ఇట్లే కటకాలాపం మం అనువాదం అర్థం లేనప్పుడు ఈ సూత్రం చేత ఏకవచనం రాదు. ఉదాహరణ ఉదగుహు కటకాలాపాహ ప్రత్యష్టుహు కరకౌధుమాహ. ఇది మాకు ఇచ్చింది తెలుగులో. అదే తర్వాత అనువాదము అంటే నన్ను చూసిందేనండి. అంటే వేరే దాని అర్థం మనకి వేరే దాని వల్ల తెలుస్తూ ఉన్నా కూడా తెలిసిన దాన్ని మళ్ళీ ఒకసారి వేరే శబ్దంతో చెప్పడం అనువాదము. ఆ అనువాద అర్థం ఉన్నప్పుడు వేదశాఖ అధ్యేతృ పదాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ద్వంద్వం అనేది ఏకవచనంలో ఉంటుంది. అంటే ఇక్కడ వార్తికం ముందే చూడాలండి. ఈ వార్తికం ముందు చూస్తేనే మనకి అర్థమవుతుంది. స్థేనోహ అద్యతన్యాంచేతి వక్తవ్యం. ఇది వార్తికం అండి. ఇక్కడే ఫోటోలో కూడా కనిపించింది. స్థేనోహ అంటే స్థాధాతువుకి అలాగే ఇణి ధాతువుకి అద్యతన్యాంచేతి వక్తవ్యం. అంటే ఈ రెండు అద్యతని అంటే ఏంటంటే లుంగ్లకారానికి పూర్వాచార్య సంజ్ఞ అద్యతని అనండి. అంటే స్థాధాతువు కానీ ఇణి ధాతువు కానీ లుంగ్లకారంలో ఉన్నటువంటి రూపంతో ప్రయుక్తమైనప్పుడు మాత్రమే ఈ సమాహార ద్వంద్వం అనేది వస్తుంది అని చెప్పాలి అనండి. అర్థమైందండి. స్థాధాతు లుంగ్లకార రూపం గాని ఇణి ధాతువు లుంగ్లకార రూపం గాని ఉన్నప్పుడు మాత్రమే అది కూడా అదితన్యం. ఆ లుంగ్లకారం ఉన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఆ లుంగ్లకారం లేనప్పుడు ఈ ధాతువు కానప్పుడు ఈ సమాహార ద్వంద్వం అనేది రాదు. అర్థమైందండి. కాబట్టి ఇక్కడ ఉదాహరణలో ఉదగాత్ అని ఇణి ధాతువుకి లింగులకారంలో లోపం చూపిస్తున్నారు. ఉదగాత్ కఠకాలాపం అని. కఠాశ్చ కాలాపాశ్చ ఏతేషాం సమాహార అనే అర్థంలో కఠ జస్సు కాలాప జస్సు అని ఉంటుంది. ఈ సూత్రం చార్థే ద్వంద్వ సూత్రం చేత సమాసంజ్ఞ సమాహార ద్వంద్వ సంజ్ఞ సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు కఠకాలాప అన్నయింది. దీనికి సనపుంసకం సూత్రం చేత నపుంసకలింగము, ఈ సూత్రం చేత అనువాదే చరణానాం అనే సూత్రం చేత ఏకవద్భావము, కఠకాలాప కాలాప అని ఉంటుంది. దీని తర్వాత ప్రథమేక వచన వివక్షల సుప్రత్యయము, ఇంకా మిగిలిన అమాదేశము పూర్వరూపము కఠకాలాపం అని రూపం. అందరికీ అర్థమైందండి. అంటే కఠకాలాపం అంటే ఏంటంటే కటశాఖ ఒక శాఖీయుడు అలాగే కాలాప శాఖీయుడు కూడా ఉదగాత్ అంటే ఇక్కడ ప్రాదురభూత్ అనే అర్థం ఇస్తున్నారండి. ప్రాదురభూత్ అంటే పుట్టాడు అనే అర్థంలో. అంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఇంకొకటి ఏదైనా వీళ్ళు చెప్తాం అనుకుంటే ఆ చెప్పడాన్ని మర్చిపోయిన వాడిని ఉద్దేశిస్తూ ఈ చెప్పినటువంటి వాక్యం ఇది అని ఇక్కడ వ్యాఖ్యానంలో న్యాస పదమంజరిలో అన్నింట్లోనే ఇస్తున్నారు. అన్నింట్లోనే అదే ఉంది. అంటే ఒక వ్యక్తి ఈ కథకాలాపులు వాళ్ళు అంటే వాళ్ళ అధ్యయనం అయిన తర్వాత ఏదైనా చెప్పాలి అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఆ విషయాన్ని మర్చిపోతే ఇంకొక వ్యక్తి గుర్తు చేస్తున్నప్పుడు ఉన్నటువంటి వాక్యం ఇది. అర్థమైందండి. కాబట్టి ఇది అనువాదంలో ఉన్నది. అనువాదంలో ఉండడం వలన అంటే ఇంతకు ముందే వాళ్ళు అయిన తర్వాత ఒక విషయాన్ని మనం చెప్పాలి అని అనుకున్నారు. ఆ అనుకున్న దాన్ని ప్రసంగవశాత్తు అంటే వేరే కారణం వల్ల అతను మర్చిపోవడం వలన మళ్ళీ ఇతను గుర్తు చేస్తున్నాడు. అంటే ఇంతకు ముందే వాళ్ళు చెప్పాలి అనుకున్నారు. అలా అనుకున్న దానికి ఇప్పుడు మళ్ళీ శబ్దతః ఒకసారి చెప్పడం కథనం అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడ అనువాదార్థం ఉన్నది. అనువాదార్థం ఉండడం వలన ఈ సూత్రం చేత వచ్చేటటువంటి ఏకవద్భావం వచ్చింది. అంటే వాళ్ళు ఇంతకు ముందు అనుకోలేదు, ఇప్పుడు మాత్రమే అనుకున్నారు. అప్పుడు అనువాదం లేదు. అనువాదం లేకపోవడం వల్ల అప్పుడు ఏకవద్భావం రాదు. అర్థమైందండి. అందుకని ఇక్కడ మనకి కాశిక మూలంలో ఇక్కడ మూలంలో చెప్తున్నారు చూడండి. కాలాపాదీనా ఉదయ ప్రతిష్ఠే ప్రమాణాంతరావగతే. అంటే కటకాలాపముల యొక్క
వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పుట్టుక అని కానీ వాళ్ళ యొక్క ప్రతిష్ట అని కానీ మనకి ప్రమాణాంతరం వేరే దాని చేత తెలుస్తూ ఉన్నాం. ఇప్పుడు అలా వేరే దాని చేత తెలుస్తూ ఉన్నప్పుడే మళ్ళీ ఇక్కడ శబ్దత చెప్పడం అనేది ఇక్కడ అనువాదము. ఆ ప్రమాణాంతరావగతే యదా పునః శబ్దేన అనుద్యేతే, వేరే దాని చేత తెలుస్తూ ఉండగా మళ్ళీ ఇక్కడ శబ్దం చేత మళ్ళీ ఎప్పుడైతే చెప్పబడుతుంది తదా ఏవం ఉదాహరణం, అప్పుడే ఈ ఉదాహరణ ఉంటుంది. అంటే సమాసం ఉన్నటువంటి ఏకత్వం ఉన్నటువంటి ఉదాహరణ ఉంటుంది. యదాతు ప్రథమతః ఏవ ఉపదేశః తదా ప్రత్యుదాహరణం. అంటే ఎప్పుడైతే మొట్టమొదటిసారే ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నారో అప్పుడు అనువాదం లేదు కాబట్టి అప్పుడు దీనికి ఇది ప్రత్యుదాహరణం అవుతుంది. అంటే అప్పుడు ఇక్కడ ఏకవత్వం అనేది ఉండదు, ఏకవద్భావం ఉండదు, బహువచనమే ఉంటుంది అని. అనువాదేకి ఉదగుహు కథకాలాపాహ. ఇక్కడ ఉదగుహు కథకాలాపాహ అనే దగ్గర ఇక్కడ అనువాదార్థం లేదు. అనువాదార్థం లేకపోవడం వల్ల ఇక్కడ ఈ ఏకవచనం అనేది రాలేదు, బహువచనమే ఉంటుంది. ఉదగుహు కథకాలాపాహ. అలాగే ప్రత్యష్టు కథకౌతుమాహ. ఇక్కడ కూడా అనువాదార్థం లేకపోవడం వల్ల ఇక్కడ నుండి బహువచనం అనేది అదే ఉన్నది, ఏకవచనం లేదు అని. విజయశ్రీ గారు అనుకుంటానండి, ఆవిడ దగ్గర చెప్పండి సార్ ఒకసారి. ఒకసారి ఆవిడని మ్యూట్లోకి వెళ్ళమనండి. విజయశ్రీ గారు, విజయశ్రీ గారు, విజయశ్రీ గారి దగ్గర డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నట్టు, ఆవిడ మ్యూట్ లో వెళ్ళమంటే. విజయశ్రీ గారు సరే ఆవిడ మ్యూట్ చేస్తారండి. అదేనండి, ఓకే. అది రిసెట్ అయిపోయిందండి ఫోన్. ఏందాక అవునా, నెట్ తెచ్చిపోయినట్టు. తర్వాత ఆడియో వీడియో వీడియో అనువాదే చరణానాం అనేది చదివారు. అనువాదేతికి ముదగుహు కథకాలాపః ప్రత్యష్టుః కథకౌతుమాహ అని అంటే ఇక్కడ అనువాదార్థం లేదు కాబట్టి ఇక్కడ ఏకత్వం అనేది రాలేదు. కథకాలాపః కథకౌతుమాహ అనే ఉంటుంది. దాని తర్వాత ఇందాక చెప్పిన వార్తికం ఇక్కడ చెప్తున్నారు, స్థేనోః అద్వితన్యాంచేతి వక్తవ్యం. అంటే ఇది భాష్యంలో చెప్పినటువంటి వార్తికము. ఈ ఏకవద్భావం రావాలి అంటే సాధాతు కానీ లింగాకారంలో ఉన్నటువంటి రూపం ప్రయుక్తం కావాలి అని. దానికి ఇక్కడ ప్రత్యుదాహరణ అంటే ఈ స్థేనోహ ఇతికిం, అంటే ఈ కేవలం స్థేనో సాధాతు ఇంధాతు అని మాత్రమే ఎందుకు తీసుకోవాలి అంటే అనందిషు కథకౌతుమాహ కథకాలాపాహ ఏదైనా అంటే వీళ్ళు ఇక్కడ ఆనందించారు కాబట్టి అక్కడ ఏకత్వం అనేది రాలేదు. అద్యతన్యానికి అయ్యో ఉద్యంతి కథకాలాప. విజయశ్రీ గారు మీరు కొంచెం మ్యూట్ చేసుకుంటారండి. మ్యూట్ చేసుకోండి అమ్మా. ఉద్యంతి కథకాలాప. ఉద్యంతి అనేది లుంగ్లో లేదు, లక్లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ ఏకవద్భావం అనేది రాదు. కాబట్టి కథకాలాపహ అనే ఉంటుంది అనండి. తర్వాత అందరికీ అర్థమైందండి? పై సూత్రంలోకి వెళ్ళొచ్చండి. ఒక్కసారి కొంచెం బ్రీఫ్ ఇవ్వండి సార్, కొంచెం మధ్యలో కట్ అయింది. అనువాదార్థం ఉన్నప్పుడు అలాగే స్థాధాతువు కానీ ఇణిధాతువు కానీ సంబంధించినటువంటి లుంగ్లకార రూపం ఉన్నప్పుడు ఈ ఏకవద్భావం అనేది వస్తుంది. లేనప్పుడు ఈ ఏకవద్భావం ఉంటుంది.
ఈ ఏకవద్భావం రాదు. 2 అనువాదం ఉండాలి ఒకటి, అలాగే ఆ స్థాధాతు కానీ ఇండు ధాతువు కానీ సంబంధించినటువంటి లుంగ్లకార రూపం ఆ వాక్యంలో ప్రయుక్తం కావాలి అని. కాదాతు అండి మీరు చెప్పింది. స్థేనో పుస్తకంలో మీకు ఫోటో తీసి పంపించండి. లేదా ఇండు గాని మనకి అనువాదం ఉంది అనువాదం లేదు అనే విషయం ప్రసంగాన్ని బట్టే తెలుస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అనువాదే తికిం అని చెప్పి మళ్ళీ బహువచనంలో ఉదగుహు కటకాలాపహ అని ఇచ్చారు. అంటే అక్కడ అనువాదం లేదు అనే విషయం మనకి సందర్భాన్ని బట్టి తెలియాలి, కానీ అక్కడ రూపాన్ని బట్టి తెలియదు. ఉదగాత అనేది ఏకవచనంలో ఉంది, ఎందుకంటే కటకాలాపం అనేది ఏకవచనం కాబట్టి ఉదగాత ఏకవచనం, కటకాలాపహ అని బహువచనం కాబట్టి ఉదగుహు అనేది బహువచనం. అంటే అక్కడ అనువాదం ఉన్నప్పుడేమో ఏకవచనం ఉండడం వల్ల ఉదగాత్ అని ఉంటుంది, అనువాదం లేనప్పుడు ఏకవచనం ఉండదు కాబట్టి బహువచనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఉదగుహు అని బహువచనం ఉంటుంది. అనువాదం ఉందా లేదా అనేది మనకి సందర్భాన్ని బట్టి తెలియాల్సిందే. వాస్తవానికి అటువంటి సందర్భాలు మనకి ప్రకృతంలో ఎక్కడ కూడా వ్యవహారంలో లేవు, నేను చూడలేదు. ఎక్కడైనా మనకి మళ్ళీ అటొచ్చి ఇటొచ్చి కావ్య ఉదాహరణ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎక్కడైనా కావ్యంలో కానీ లేదంటే ఎక్కడైనా ఒక ఆయుర్వేదాది గ్రంథాల్లో కానీ ఎక్కడైనా దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ ఉంటే ఇక్కడ అనువాదం ఉంది ఇక్కడ అనువాదం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమైందండి. ఇక్కడ సూత్రం నుండి మనకి తెలిసేది ఏంటంటే అనువాదార్థం ఉన్నప్పుడు అంటే వేరే దాని వల్లనే మనకి ఇక్కడ ఒక అర్థం తెలిసినప్పుడు అదే అర్థాన్ని చెప్తూ ఉన్న ప్రసంగం ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ ద్వంద్వంలో ఉండేటటువంటి వేదశాఖ అధ్యయతృ పదాలకి ఏకవచనం ఉంటుంది. అంతే. అది కూడా ఆ స్థాధాతువు కానీ ఇండు ధాతువు కానీ సంబంధించినటువంటి లుంగ్లకార రూపం కూడా ఉండాలి. కేవలం ఈ వేదశాఖ అధ్యయతృ వాచ్యులైనటువంటి పదాలు మాత్రం సరిపోవు. ఆ వాక్యంలో స్థాధాతువు కానీ ధాతువు కానీ సంబంధించినటువంటి లుంగ్లకార రూపం కూడా ప్రయుక్తం కావాలి అనండి. అంటే ఇక్కడ 3 ఉన్నాయి కండిషన్స్. ఒకటి చరణ అధ్యయతృ అవ్వాలి. 2 అది అదేంటి ముందు కండిషన్ చెప్పింది అనువాదం ఉండాలి. ఆ తర్వాత 3వదేమో ఈ ధాతువు లేకపోతే ఈన్ ధాతువు యొక్క లుంగ్లకార రూపం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు అప్పుడు మాత్రం చెప్తున్నారు. అంటే 3 కండిషన్స్ ఇవి అండ్ కండిషన్స్, అది అండ్ ఇది అండ్ ఇది బేసికలీ అంతే కదా, 3 ఒకటే కాలంలో. అయితే ఇప్పుడు ఉదగుహు ఉద్గాత్ ఇవి లుంగు చెప్తున్నారా? అవునండి, లుంగు రూపాలు కదా. అయితే అది ఏ ధాతువు అంటే ఉద్గాత్ అంటే ఇండు ధాతువు అండి. ఇండు ధాతువుకి గాదేశం వస్తుందండి. ఇండు ధాతువుకి గాదేశం వస్తుంది. గాలుని అని ఒక సూత్రం ఉంది. లుంగ్లకార పరంగా ఇండు ధాతు యొక్క స్థానంలో గాదేశం వస్తుంది అన్నమాట. అర్థమైంది. ఇక్కడ లుంగ్ అంటే అద్యతనం, అందుకనే ఆద్యతని అని పూర్వ రూపం ఉంది కదా, పూర్వం పేరు అద్యతనం, పూర్వాచార్య సంజ్ఞ ఉంది కాబట్టి అంటే అదే అద్యతనం కింద అయింది. అంటే ఇప్పుడు ఈ రోజే అనుకుని ఈ రోజే మళ్ళీ చెప్పి అది అనువాదం అంటే లుంగు కాబట్టి అది పూర్వం ఎప్పుడో అనుకున్నది కాదు, ఈ రోజు అనుకోవాలి, ఈ రోజు చెప్పాలి. అది అప్పుడు లుంగు అనువాదం అయ్యాయి. ఈ చరణ అధ్యయతృలు అయి ఉండాలి వాళ్ళు, అప్పుడు వస్తుంది. ఎంత కాంప్లికేటెడ్ గా ఉంది. అదే కానీ ఈ ఉదాహరణ తప్ప ఇంకే ఉదాహరణలు నాకు కనిపించలేదండి. ఎక్కడ చూసినా అన్ని పుస్తకాల్లోనూ ఉదగాత్ కటకాలాపం అనే ఇచ్చాడు, ఇంకో ఉదాహరణ కూడా లేదు కనీసం. మనకు అసలు ఇప్పుడు ఆ చరణాలు అవి కూడా పెద్దగా తెలియవు కాబట్టి ఇంకా విషయం పెద్ద ఇది లేదు. చరణం అంటే కథ అనేది కథ ఋషినా ప్రోక్తమధీతే అనేది మనకి కథ శాఖ అని తెలుస్తుందండి. ఆ శాఖ
అవునవును కూడా తెలుసు, కొన్ని శాఖలు తెలుస్తుంది. తెలుసు మనకి. కానీ ఈ పదాలు గాని అంటే చాలా వ్యవహారాలు గాని విస్తృతంగా తెలీదు. ఆ శాఖలు తెలియడం ఒకటి, శాఖలు తెలిసినా కూడా ఇటువంటి వ్యవహారం ఉండాలిగా. అవును, అదే ఆ అనువాదాలు అవి ఏవో జరగాలి కదా, అవన్నీ ఇప్పుడు జరగాలి. అదే అదే అంటే ఈ సూత్రాలను బట్టి మనకి కల్చర్ కూడా అర్థం అవుతుంది అప్పట్లో అలా ఉండేది అని. ప్రభాకర్ రాజు గారు మీరు అడుగుతున్నారండి. అని ఏ బుక్ లో తీసారు? ప్రభాకర్ రాజు గారు మీరు ఏదో అడుగుతున్నారండి. అదే పుస్తకం ఏ పుస్తకం నుంచి తీసారు? ఫోటో పంపించాను చూడండి, తెలుగు పుస్తకంలో లేదన్నారని చూసాను. అదే విషయాన్ని అదే దాని తర్వాత సూత్రం అధ్వర్యు క్రతుర్ అనపుంసకం అని. ఈ సూత్రం అందరికీ అర్థమైందండి? అర్థమైనంత వరకు, అంతకు మించి నేనేం చెప్పలేను. అర్థమైంది అంటే పై సూత్రంలోకి వెళ్దాం. మన చూస్తాం కదా, ఏమైనా డౌట్ ఉంటే అలాగేనండి. అధ్వర్యు క్రతుర్ అనపుంసకం వీడియో ఒకసారి చూసేస్తే మన నోట్ రాసుకుంటే దాంట్లో ఏమైనా చిన్న చిన్న అనుమానాలు ఉంటే సరిపోతుంది. అలాగేనండి. అధ్వర్యు క్రతు అనపుంసకం అని పద విభాగము ద్వంద్వ అనేది అనువృత్తిగా వచ్చింది, ఏకవచనం అనేది కూడా అనువృత్తిగా వచ్చింది. అధ్వర్యు క్రతు అనపుంసకం ద్వంద్వ ఏకవచనం భవతి అన్నమాట. అంటే ఏకవచనం భవతి అంటే అది ఏకవచనం లేకపోయినా కూడా ఏకవచనంలో ఉంటుంది అని చెప్పడం వల్ల ఏకవత్ భవతి అనే అర్థం మనకు వచ్చింది. ఇప్పుడు అధ్వర్య క్రతు అనే పదం చేత అంటే అధ్వర్యు వేదంలో ఏదైతే క్రతువు చెప్పబడిందో ఆ క్రతువు అధ్వర్యు క్రతువు అనండి. అంటే అధ్వర్యు వేదం అంటే వస్తుతః యజుర్వేదం అని అర్థం. యజుర్వేదంలో ఏదైతే క్రతువు విధించబడిందో అటువంటి క్రతువు అధ్వర్యు క్రతువు అని. ఆ అధ్వర్య క్రతువాచీలైనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటికి ద్వంద్వ సమాసం వచ్చినప్పుడు ఆ ద్వంద్వ సమాసంలో ఉండే పదాలు ఆ అధ్వర్య క్రతువాచీలు నపుంసకలింగంలో కనుక లేకుండా ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ద్వంద్వము ఏకవచనంలో ఉంటుంది అనండి. అధ్వర్యు వేదే యస్య క్రతోహ విధానం సహా అధ్వర్యు క్రతు. అంటే అధ్వర్యు వేదము అంటే ఏంటి? యజుర్వేదం అని తీసుకోండి. యజుర్వేద అధ్వర్యు వేదే యస్య క్రతోహ విధానం సహా అధ్వర్యు క్రతు. అధ్వర్యు క్రతువాచినాం శబ్దానాం అనపుంసకలింగానాం ద్వంద్వః ఏకవత్ భవతి. అర్థమైందండి? అధ్వర్యుర్ అనపుంసకం ఇది ద్వంద్వః గౌణో నిర్దేశః అనండి. అంటే అనపుంసకం అనేది అధ్వర్యు క్రతువు అనేది పుంలింగంలో చెప్పారు, అనపుంసకం అనే స్త్రీ నపుంసకలింగంలో చెప్పారు. అంటే అది గౌణో నిర్దేశ, అప్రధాన నిర్దేశం అది. కానీ ఇక్కడ అనపుంసకం అంటే నపుంసకం కాదే కదా. అవునండి, ఇప్పుడు అధ్వర్యు క్రతుహు అనేదేమో పుంలింగంలో ఉంది, అనపుంసకం అనేదేమో నపుంసకలింగంలో ఉంది. నపుంసకలింగం అనపుంసకం అనే పదం నపుంసకలింగంలో ఉంది కదా, అంటే అది గౌణ నిర్దేశం, అంటే అప్రధాన నిర్దేశం అనండి. దానికి ఉదాహరణలు అర్కాశ్వమేధం, అర్కశ్చ అశ్వమేధశ్చ అనయో సమాహార అర్కాశ్వమేధం. అంటే ఈ రెండు కూడా ఇక్కడ విధానాన్ని బట్టి ఇవి యజుర్వేదంలో విధించబడినటువంటి క్రతువులు అని తెలుస్తుంది నాకైతే. ఎవరైతే మీమాంస శాస్త్రం లేదంటే ఈ శ్రౌత శాస్త్రము చదువుతారో వాళ్ళకి ఏ వేదంలో లేదా కనీసం వేదం చదివిన వాళ్ళకైనా తెలుస్తుంది. అంటే ఈ వేదంలో ఈ క్రతువు విధించబడింది, ఈ వేదంలో ఈ క్రతువు విధించబడింది అనేది నాకైతే అలా తెలియదు. వాస్తవానికి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇది యజుర్వేదానికి సంబంధించినటువంటి క్రతువు అని నేను అనుకుంటున్నాను అంతే. అర్కాశ్వమేధం, అర్కశ్చ అశ్వమేధశ్చ అనయో సమాహార అనే అర్థంలో ఈ రెండు కూడా యజుర్వేద క్రతువులు కావడం వలన ఈ రెండింటికి సమాసం వచ్చినప్పుడు అది ద్వంద్వ సమాసం అయినప్పుడు అది ఏకవచనంలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్క అస్సు, అశ్వమేధ అస్సు అనేది అవలోకిక విగ్రహ వాక్యము ఈ అవస్థ యందు చార్థే ద్వంద్వ అనే సూత్రం చేత చార్థే ద్వంద్వ అనే సూత్రం చేత ద్వంద్వ సమాసంగా
సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ సుప్లుక్లు, అర్క అశ్వమేధ అని ఉంటుంది. అర్క శబ్దానికి అల్పాస్తరం సూత్రం చేత పౌరనిపాత, సవర్ణ దీర్ఘము అర్కాశ్వమేధ అనేది. ఈ సముదాయానికి సనపుంసకం అనే సూత్రం చేత నపుంసకలింగము, ఈ సూత్రం చేత ప్రకృత సూత్రం చేత ఆధ్వర్యకృత అనపుంసకం అనే సూత్రం చేత ఏకవద్భావము, విశిష్టాత్సుబాది కార్యాలు ఆధ్వర్యకృత అనపుంసక, ఇది అర్కాశ్వమేధం అని ఉంటుందండి. అర్థమైందండి? ప్రక్రియ ఏమీ లేదు చెప్పడానికి, అన్ని మనకు ముందు వచ్చిన సూత్రాలే. ఎవరైనా చెప్తారండి అర్కాశ్వమేధం? మీరు ఒకసారి చెప్పండి మేడం ఈ రూపసిద్ధి. ఇప్పుడే చెప్పాను కదండి, మీరు మొదలు పెట్టండి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో కొత్త సూత్రం ఏమీ అక్కర్లేదు, అన్ని తెలిసిన సూత్రాలు. చెప్తారండి ప్రభాకర్ రాజు గారు? నెక్స్ట్ రేపు చెప్తాను. సూర్యకుమారి గారు చెప్తారండి? ఇందులో కొత్త సూత్రం ఏమీ లేదండి, అన్ని మీరు చూసిన సూత్రాలే. లేదా సాయాన్నాతి రాత్రం చెప్పండి, ఏదైనా మీ ఇష్టం. సరిగ్గా వినలేదు మేము కూడా. అది కాష్టం అయినా రాత్రి లౌకిక విగ్రహవాక్యం ఏమన్నారండి? చెప్తా. దుర్గాభవాని గారు మీరు చెప్తారండి? ట్రై చేస్తాను, సరిగ్గా వినలేదు కానీ పూర్తిగా. ఇప్పుడు ఇది యజుర్వేదంలో ఉన్నటువంటి క్రతువులని నిర్దేశిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సూత్రాలన్నీ మనం చూస్తున్నది భావం కదా, భావాన్ని చెప్తున్నారు. అలాంటి ద్వంద్వ సమాసం కనుక ఉంటే, అంటే యజుర్వేదంలో నిర్దేశించబడిన క్రతువుల యొక్క ద్వంద్వ సమాసానికి భావం ఈ సూత్రం ద్వారా. ఆ సూత్రం నేను సరిగ్గా వినలేదు, కానీ దాని అర్థం ఇదే అనుకుంటా. ఇది కాబట్టి ఇప్పుడు ఇది అధ్వర్యు క్రతువు అనపుంసకం అనపుంసకం. అనపుంసకం గురించి సరిగ్గా వినలేదు, కానీ ఇది పూర్తి చేస్తాను. అర్క అశ్వమేధ అని ఉన్నట్టున్నాయి కదా రెండు. సో అర్క అశ్వమేధ ఉన్నాయి, ఈ రెండు క్రతువులు అనమాట. ఇప్పుడు ద్వంద్వ తత్పురుష సమాసం చేయాలి వీటికి. ఈ సూత్రం ద్వారా ద్వంద్వ తత్పురుష సమాసం చార్తే ద్వంద్వ నుంచి వచ్చేస్తుంది. తర్వాత ఈ సూత్రం ద్వారా ఏకవద్భావం వస్తుంది. ఏకవద్భావం వస్తే ఏకవద్భావం వస్తే అదే ఏకవద్భావం వస్తుంది. ఇప్పుడు నపుంసకం ఎలా, ఏ సూత్రం నుంచి వస్తుంది? ఇలాంటి వాటికి సనపుంసకం అనే సూత్రము, దానికి ద్వంద్వ సమాహారం ఉందా సనపుంసకంలో? నాకు గుర్తులేదు. ఇక్కడ సహాని దగ్గర దాని తర్వాత వస్తుందండి, అది ఇంకా రాలేదు, మీరు వినలేదు కదా, పైన వస్తుంది. సరే అయితే ఓకే. సో అయితే ఇప్పుడు అనపుంసకంకి ఏం చెప్పారు అక్కడ సూత్రంలో? అనపుంసకం అంటే ఇప్పుడు అర్క అశ్వమేధ అనపుంసకం వినలేదు సరిగ్గా, అంటే ఏదో సమాసం ఆ సమాసాన్ని పొందేటటువంటి పదం నపుంసకలింగంలో ఉండకూడదు అని సామాన్యంగా అర్థం. ఆ సమాసాన్ని పొందే పదం నపుంసకలింగంలో ఉండకూడదు అంటే ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ పదాలు ఉంటాయి కదా, ఇది సమాహారం కదా మనం చెప్తున్నాము, కాబట్టి అందులో ఏ పదము నపుంసకం ఉండకూడదు. అవును, అంతే, ఏ పదము నపుంసకలింగంలో ఉండకూడదు. ఓకే సరే. సో నపుంసకంలో లేని క్రతువుల పేర్ల యొక్క ద్వంద్వ సమాసం, దానికి ఏకవద్భావం వస్తుంది. అయితే అని సూత్రం చెప్తాను. ఇప్పుడు అర్క అశ్వమేధ అదే. ఇంకా ఇప్పుడు
చార్దే ద్వంద్వ చెప్పుకున్నాం కదా, అది కరెక్టే కదా. దాంట్లో అశ్వమేధ అర్కాశ్వమేధ దాకా వచ్చాం. ఇప్పుడు దీని నుంచి ఏకవద్భావం. నాకు నపుంసకత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియట్లేదు. అది సనపుంసకమా లేకపోతే ప్రకృతి సూత్రం నుంచి ఏకవద్భావం కదండి, ఈ సూత్రం నుంచి ఏకవద్భావం కదా. అవును, అదే చెప్పాను, ఈ సూత్రం చేత ఏకవద్భావం అని చెప్పాను. ఈ సూత్రం అయితే ఇప్పుడు సనపుంసకమేనా రాజేష్? అవునండి, సనపుంసకం. ఓకే ఓకే, సనపుంసకం సూత్రం నుంచి నపుంసకము, ఇక్కడ నుంచి ఏకవద్భావం, ఈ ప్రకృతి సూత్రం నుంచి ఏకవద్భావము. సో ఈ రెండు కలుపుకుని శుభాదిషు కార్యేషు అంటే కేవలం సు ప్రత్యయమే వస్తుంది. అది వచ్చినప్పుడు ఇది అర్కాశ్వమేధ అతోం పూర్వరూపం అర్కాశ్వమేధం. అవునండి. అలాగే సాయాహ్నశ్చ అతిరాత్రశ్చ అనయో సమాహార సాయాహ్నాతిరాత్రం. అక్కడ కూడా ప్రక్రియలో మార్పు ఏమి లేదండి, మొత్తం ఇలాగే ఉంటుంది. కానీ అక్కడ ఈకారాంతం అయిందా? అది రాత్రి అని అర్థం. అతిరాత్ర పదం అకారాంతమేనండి, సమాసాంత ప్రత్యయం. సర్వైకదేశ సంఖ్యాత పుణ్యాచ రాత్రే అనేది సూత్రం ఉంది, సమాసాంత ప్రత్యయం అచ్చు ప్రత్యయం వస్తుంది అన్నమాట. అప్పుడు సమాసాంతం కావడం అది రాత్ర అని అకారాంతం అయిపోతుంది. అవును, అంటే అదే ఆ సమాస పదాన్ని మనం తీసుకున్నాం ఇక్కడ, సమాసం చేసి. సాయాహ్నశ్చ, సాయాహ్న అనేది కూడా అంతే. సాయాహ్నశ్చ అతిరాత్రశ్చ అనయో సమాహార సాయాహ్నాతిరాత్రం అనండి. ఇక్కడ కూడా ప్రక్రియ మార్పు ఏమీ లేదు. చార్తే ద్వంద్వ ద్వంద్వ సమాసము, అది సమాహార ద్వంద్వము. నేను చెప్తాను చార్తే ద్వంద్వ సమాసము తద్దితార్థోత్తర పద సమాహారే నుంచి సమాహారం అక్కర్లేదా? ఓకే ఓకే, ద్వంద్వం అని చెప్తున్నాం కదా ఇక్కడ. సమాహారం అంటే అక్కడ ఏం తీసుకోవాలి? ఓకే, అది వేరే విషయం. ఓకే సరే, సారీ. చార్దే ద్వంద్వ సమాసము తర్వాత అదే సనపుంసకం నపుంసకత్వము. ఇప్పుడు ప్రకృతి సూత్రం అధ్వర్యు సాయాహ్న పదానికి పౌర్ణిపాద కూడా చెప్పేసండి, నేను చెప్పారు కాబట్టి అది కూడా చెప్పాను. అల్పాచతరం సూత్రం చేత సాయాహ్న పదం అల్పాచతరం నుంచి రావాలి అయితే వస్తే. ఓకే, అల్పాచతరం నుంచి పూర్వ నిపాతం. మరి పూర్వ దాంట్లో చెప్పలేదు, అక్కడ కూడా అల్పాచతరమే. చెప్పలేదు. ఓకే ఓకే, అర్క అశ్వమేధలో అక్కడ కూడా అదే. సో ఇక్కడ కూడా అల్పాచతరం నుంచి పూర్వ నిపాత దేనికి? సాయాహ్నకి. సో సాయాహ్న అతిరాత్ర, సాయాహ్నాతిరాత్ర అక్కడ దాకా సిద్ధించింది. ఆ తర్వాత సనపుంసకం, ఇప్పుడు ప్రకృతి సూత్రం చేత ఏకవద్భావం సాయాహ్నాతిరాత్రం. అవునండి. తర్వాత ఇప్పుడు ఏதாவது అందరికీ అర్థమైందా అండి? అర్థమైంది అంటే ఇంకా దళసార్థక్యాలు ఇక్కడ ఇంకేమి లేవు చూడడానికి. అందరికీ అర్థమైందండి? లేదంటే ఎవరైనా ప్రశ్న ఉందంటే అడగచ్చు. తర్వాత దళసార్థక్యాలండి. అధ్వర్యుక్త రీతికి అంటే యజుర్వేదంలో విధించబడినటువంటి క్రతువు అని మాత్రమే ఎందుకు చెప్పాలి అంటే ఇషు వజ్రవు అని ఉందండి. అంటే ఇషుశ్చ వజ్రశ్చ అని ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది యజుర్వేద క్రతువు కాదు కాబట్టి ఇక్కడ ఈ ఏకవద్భావం అనేది రాలేదు. అలాగే ఉద్భిచ్చ బలభిచ్చ అన్నాం. ఉద్భిచ్చ అనే దగ్గర కూడా ఇది కూడా యజుర్వేద క్రతువు కాలేదు కాబట్టి ఇక్కడ కూడా ఈ ఏకవద్భావం రాలేదు అనండి. తర్వాత అనపుంసకమితికం రాజసూయ వాజపేయే అంటే రాజసూయంచ వాజపేయంచ అని ఉంది. ఇది ఒక్క నిమిషం, రాజసూయశ్చ వాజపేయంచ అని ఉండడం వలన ఇక్కడ ఒకటి నపుంసక లింగంలోను ఒకటి అనపుంసక లింగంలోనూ ఉండడం వల్ల ఇక్కడ కూడా ఈ ఏకవద్భావం రాలేదు, వివచనం వచ్చింది. దాని తర్వాత తర్వాత దళసార్థక్యాలు అయిపోయాయి. ఇహ కస్మాన్న భవతి దశ పౌర్ణమాసౌ అంటే దశ పౌర్ణమాసౌ అనే దగ్గర దర్శ పౌర్ణమాస దర్శ అనేది ఒకటి యజుర్వేదంలో విహితమైనటువంటిదే.
పౌర్ణమాస అనేది కూడా యజుర్వేదంలో వీతమైనటువంటిదే. కాబట్టి ఇక్కడ ఈ ఏకవద్భావం ఎందుకు రాలేదు అంటే క్రతు శబ్ద సోమయాగేషు రూఢ. అంటే క్రతు అనే పదం చేత ఏదైనా యజ్ఞ సామాన్యాన్ని తీసుకోకుండా సోమయాగాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే సోమయాగ అర్థమందు క్రతు శబ్దం అనేది రూఢము. కాబట్టి ఇక్కడ దర్శ అనేది కానీ పౌర్ణమాస అనేది కానీ ఇది సోమయాగం కాదు, కాబట్టి ఇక్కడ ఈ ఏకవద్భావం రాలేదు అనండి. అర్థమైందండి అందరికి? ఏకస్మాన్న భవతి దర్శ పౌర్ణమాసం అంటే ఏంటండి అక్కడ? దర్శ పౌర్ణమాస, దర్శ అనేది కూడా ఒక సామవేదంలో చెప్పబడినటువంటి ఒక యాగ విశేషము. పౌర్ణమాస అనేది కూడా సామవేదం కాదు, యజుర్వేదంలో చెప్పబడినటువంటి ఒక యాగ విశేషము. ఇట్లా రెండు యజుర్వేదానికి సంబంధించినవి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ఏకవద్భావం ఎందుకు రావట్లేదు అని ప్రశ్న. ఇహ కస్మాన్ నభవతి, ఇక్కడ కస్మాత్ ఏ కారణం వల్ల అయం ఏకవద్భావ నభవతి, ఈ ఏకవద్భావం రావటం లేదు అంటే దానికి సమాధానం చెప్తున్నారు. ఏమని? సూత్రంలో అధ్వర్యు క్రతురు అనపుంసకం అనే దగ్గర క్రతు పదానికి అర్థము, క్రతు అనే పదానికి రూఢ్య అర్థం ఏంటి అంటే సోమయాగము అనండి. అంటే సోమలతని వినియోగిస్తూ చేసేటటువంటి యాగము. ఆ సోమలతని వినియోగిస్తూ చేసేటటువంటి యాగాలకే క్రతు అనేది రూఢము. ఇక్కడ ఈ దర్శాల్లో గాని పౌర్ణమాస యాగాల్లో కానీ సోమలత వినియోగం ఉండదు కాబట్టి అంటే నేను చేయలేదు, గ్రంథాన్ని బట్టి నేను తెలుసుకోవడం అంతేనండి. వాటి వినియోగం ఉండదు కాబట్టి ఇక్కడ ఈ ఏకవద్భావం అనేది రాదు. అదే ఏకవద్భావం అనేది రాలేదు అంటే క్రతుపదం చేత దర్శనం కానీ పౌర్ణమాస కానీ గ్రహించబడదు. ఎందుకంటే ఇక్కడ సోమలత వినియోగం లేదు కాబట్టి. వినియోగం లేకపోవడం వల్ల ఇక్కడ క్రతుపదం చేత ఇవి గ్రహించబడు. ఈ గ్రహించబడకపోవడం వల్ల ఈ ఏకవద్భావం ఇక్కడ రాదు. అప్పుడు ద్విత్వమే ఉంటుంది. అర్థమైందండి అందరికి? దాని తర్వాత సూత్రం అధ్యయనతో అవిప్రకృష్టాఖ్యానం. ఇప్పుడు ఇది మొదలు పెడితే అవ్వదండి, ఇది రేపు చూద్దాం. ఎవరైనా ఏదైనా చెప్పాలంటే చెప్పచ్చండి, మనకి ఇంకొక 2 నిమిషాలు ఏమో సమయం ఉంటుంది ఖచ్చితంగా. ప్రభాకర్ రాజు గారు, వ్యాఖ్య అజాత్య అనేది 68 చెప్తారా మీరు రేపు? రేపేం పెట్టకండి, సోమవారం నాడే. అయితే మనం అందరం సోమవారం రేపు పెట్టకండి. అలాగే అందరం సోమవారం